విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీరు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా కూడా చేశారు, సెక్రటరీగా చేశారు. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా థియేటర్ వ్యవస్థ అంటే సింగిల్ స్క్రీన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే సింగిల్ స్క్రీన్స్ అంటే మూతపడిపోతున్నాయి. థియేటర్ సింగిల్ స్క్రీన్స్ ఆల్రెడీ కొన్ని థియేటర్లు ఫంక్షన్ హాల్గా మారిపోయినాయి కూడా ఉన్నాయి కొన్ని ఊర్లలో. సింగిల్ స్క్రీన్స్ ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ ఫిలిం సార్ ఇండస్ట్రీ. ఇఫ్ దే ఆర్ నాట్ దేర్ ఇస్ సౌత్ ఇండియన్ ఇప్పుడు బాగా చాలా స్ట్రాంగ్ ఉంది నార్త్ ఇండియన్ కన్నా అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ మెయిన్ కలెక్షన్స్ వచ్చే దాంట్లో షేర్స్ ఎక్కువ వస్తున్నాయి ప్రొడ్యూసర్స్కు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ ఎ మల్టీప్లెక్స్ ఐ విల్ గెట్ ఫుల్ అయితే ఐ విల్ గెట్ 50% ఓన్లీ. సింగిల్ థియేటర్స్లో ఫుల్ అయితే ఐ విల్ గెట్ 80%. సో దాంతోనే ప్రొడ్యూసర్ అనేటోళ్ళు ఇవాళ 90% ఆఫ్ ద హిట్ ఫిలిమ్స్ మీద దే ఆర్ సేవింగ్ మనీ. ఫ్లాప్ ఫిల్మ్కి అది ఎక్కడైనా పోయే ఛాన్స్ ఉంది కాబట్టి దానికి పెద్ద ఇష్యూ లేదు. సో దట్ ఈస్ ద బేసిక్ అడ్వాంటేజ్. సో వాళ్ళు సర్వైవ్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఫిలిమ్స్ కెన్ బీ ప్రొడ్యూస్డ్. ఇఫ్ దేర్ ఇస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఫిలిమ్స్ ఏం చేస్తాయి, ఎక్కడ ఇస్తారు? మల్టీప్లెక్స్లో లేవల్సి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఇఫ్ మన మల్టీప్లెక్స్ లేకపోతే ₹1,00,00,000 వస్తున్నాయి అనుకోండి, అన్ని మన థియేటర్లు వేస్తే. సింగిల్ థియేటర్స్ లేకపోయే వరకు వీల్ గెట్ ఓన్లీ 50 lakhs. దట్ వుడ్ బి ద డిఫరెన్స్. డెఫినెట్లీ సింగిల్ థియేటర్స్ చాలా బ్లీడ్ అవుతున్నాయండి ఇప్పుడు. దే ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ద సింగిల్ థియేటర్స్. హౌ బెస్ట్ వీ కెన్ డూ అనేది వీ షుడ్ ప్లాన్. ఎవరు ప్రొడ్యూసర్స్ ప్లాన్ కాదు, గవర్నమెంట్ ఆల్సో షుడ్ థింక్ ఆఫ్ ఇట్. బికాస్ ఇఫ్ దే సర్వైవ్ ద ఇండస్ట్రీ విల్ సర్వైవ్. వాట్ వీ కెన్ డూ ఫర్ దాట్ అనేది మనందరం కూర్చొని మాట్లాడుతూ అంటున్నారు, కమిటీ చేసినారు. ఐ థింక్ దే విల్ టేక్ ఎ కాల్. అంటే పెద్ద హీరోలు 3 ఏళ్లకు ఒక సినిమా, 2 ఏళ్లకు ఒక సినిమా చేయటం వల్లే సింగిల్ స్క్రీన్స్కి ఫీడింగ్ లేకపోవటం వల్ల సింగిల్ థియేటర్స్కు ఫీడింగ్ లేకపోవట్ల సింగిల్ థియేటర్స్ నడుస్తలేవు. దట్ ఈస్ థింగ్. పెద్ద సినిమా 2 చేస్తాడా 3 చేస్తా, దట్ ఈస్ హిజ్ ఓన్ థింగ్ సార్. ఆయన ఎన్ని చేస్తాడో అని ఆయనకు తెలియదు. ఆయన 2 చేస్తే ఇన్ని పైసలు వస్తాయి, 3 చేస్తే ఇన్ని పైసలు. డిస్కషన్ పాయింట్ అట్లా వాట్ ఇస్ ద రియాలిటీ అనేది తర్వాత దట్ ఇస్ అ వేస్ట్ డిస్కషన్ అంటున్నా. హౌ మెనీ హీ వాంట్స్ టు డూ హీ విల్ డూ. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ ఉన్నా, అది నువ్వు సంవత్సరానికి ఒక ప్రొడక్షన్ చేస్తలేవేందని అడుగుతేవరు నన్ను. హౌ కెన్ ఐ టేక్ ఇట్? అది వాళ్ళ కాల్, వాళ్ళ డిసిషన్. అందులో మనం ఇన్వాల్వ్ కావద్దు. అంటే నేను అంటున్నా దెన్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఛాన్స్ ఫర్ అదర్ హీరోస్ టు మేక్ ఫిలిమ్స్. మంచి అడ్వాంటేజ్ ఉంది కదా. అవునవును. దెన్ వై డోంట్ యూ డూ? మీ పిల్లల్ని మీరు అందరూ హీరోస్ చేసుకోండి ఇంత గ్యాప్ ఉన్నప్పుడు. అవును. అంటే ఓటీటీ వల్ల కూడా సింగిల్ స్క్రీన్స్కి మూతపడటానికి ఒక కారణం యాక్చువల్లీ కదా. యాక్చువల్లీ సి వాట్ హ్యాపెన్స్, మనం ఓటీటీ ఉందనుకోండి, అరే మంచి ఇంట్లోనే సినిమా చూసుకుంటూ అయిపోతుంది కదా. పెద్ద ఏం థియేటర్లు పోయి ట్రావెలింగ్ ఆల్ ది వే టు థియేటర్ అండ్ మళ్ళీ అక్కడ పోయినాక టికెట్స్, దానికి కాస్టింగ్, అండ్ ఏదో పిల్లలు ఏదో కొనుక్కోమంటారు, మనం కొనుక్కోవాలి, తినాలి. దట్స్ ఎ కాస్ట్ ఉంది అందులో. ఈ టైము ఇంత కాస్ట్ పెట్టి సినిమా చూడన్నా అనేది ఒక ఛాలెంజ్ అయిపోయింది మా ప్రొడ్యూసర్స్. ఓకే, వాళ్ళకు ఎన్ని పైసలు పెట్టి ఇంత కాస్టింగ్ పెట్టి మనం కొనుక్కోవాలని, టికెట్ కొనాలన్నా అనే ఛాలెంజ్ ఉన్నది. దాన్ని మేము ఓవర్కమ్ కావాలి. దట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్. కానీ ప్రొడ్యూసర్లకు ఓటీటీ నుంచి 80% ఆఫ్ ద రెవెన్యూ వస్తుంది కాబట్టి ఓటీటీని ఎంకరేజ్ చేస్తున్నారు. ఓటీటీలో సినిమా రిలీజ్ అయిన 15 daysకి 20 daysకి సినిమాలు వచ్చేస్తున్నాయి. సార్ 15-20 days లేదు సార్, 100% 28 daysకు పిక్చర్ వస్తుంది. ఇప్పుడు అగ్రిమెంట్ ఉంది సార్ 28 days ఎవ్రీ మూవీ ఈస్ కమింగ్ అట్ 28 days నౌ. కొంతమంది దాన్ని బ్రేక్ చేస్తుంటారు సార్. బ్రేక్ చేసిన వాళ్ళు పెద్ద ఒక్కరు ఇద్దరు ఉంటారు, బట్ ఓవరాల్ ఇట్ ఇస్ 28 days. ఇది ఛాంబర్ డిసిషన్ సార్ 28 days? నో ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కలెక్టివ్ బికమింగ్ దట్ 28 daysలో చేస్తున్నారు. ఓకే, డెఫినెట్లీ అందరూ మనము ఇప్పుడు మన ఛాంబర్ అప్పుడప్పుడు కూర్చొని 28 days కన్నా తక్కువ ఇవ్వద్దు అనేది అంటున్నారు. బట్ సమ్ వన్ గివ్స్, వీ కాంట్ డూ ఎనీథింగ్. సి సార్ ఇట్స్ ఏ నువ్వు మీరు ఎన్ని ఏళ్ళకి అగ్రిమెంట్ చేస్తున్నా ఎవరు తెలుస్తుంది? మాకు తెలియదు కదా అసలు. వన్స్ ద ఫిల్మ్ ఈజ్ రిలీజింగ్ ఒక 10 days చేసిన అనుకోండి, మనం వాడి సినిమా తీయాలి మళ్ళీ నెక్స్ట్ మనం ఫైన్ వేద్దామన్నా కూడా ఏదైనా ప్రొడ్యూసర్ మీద, హీ షుడ్ బీ ఇన్ ద గేమ్. సరే ఇప్పుడు ఒక 150 సినిమాలు వస్తున్నాయంటే ఫస్ట్ టైం తీసిన వాళ్ళు 60 members ఉంటారు అందులో. దే విల్ నెవర్ కమ్ అగైన్ అండ్ మేక్ ఎ ఫిలిం. సో వాళ్ళకి రూల్స్తో ఇవన్నీ పెద్ద ద ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, ఒక 20-30 మంది ఉంటారు. వీళ్ళే సినిమాలు రెగ్యులర్గా తీస్తున్నారు, వేరే వాళ్ళతో వచ్చింటే పోతుంటారు. సో దిస్ కైండ్ ఆఫ్ రూల్స్ విల్ నాట్ ఎఫెక్ట్ మచ్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇన్ ఇండివిజువల్. అంటే ఓటీటీలో సినిమా రాబోతుందని ముందే సినిమా స్టార్టింగ్లో వేయటం వల్ల కూడా చాలా మైనస్ అవుతుందని. సరే అది ప్రపంచానికి తెలుసు 28 daysకి వచ్చేస్తాను, దానికి మనం చెప్పుడేమున్నా సరే. ఓకే, అంటే ఇది ఎందులో రాబోతుంది అనేది కూడా ముందు మనం డిస్ప్లే. నెట్ఫ్లిక్స్లో వస్తుంది, మీకు అమెజాన్లో వస్తుంది. ఇఫ్ యు ఆర్ విత్ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ ఎన్లో వస్తే మీకు ఏం ప్రాబ్లం అవుతుంది?
బట్ డెఫినెట్లీ దీన్ని కూడా 60 days చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ద ఛాంబర్ విల్ టేక్ ఇట్. ఆలోచన ఉందా సార్, అంటే డిస్కషన్ చేసే ఆలోచన కానీ? అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సార్, ఎవ్రీ ప్రొడ్యూసర్ ఈజ్ ఇండివిజువల్, బట్ వెన్ దే కమ్ టు కలెక్టివ్ దే హ్యావ్ టు టేక్ ఏ కాల్. ఇప్పుడు అది కమిటీ చేసినారు, దే విల్ టేక్ ఏ కాల్ ఫ్రమ్ మై ఇండివిజువల్గా 60 daysకి వేస్తే బాగుంటుందని నాకు ఉంది. అంటే ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా సినిమాలు తీసుకోవడం తగ్గించారు, వాళ్ళు రిలీజ్ డేట్లు కూడా డిసైడ్ చేస్తున్నారు అన్న ఒకటి ఉంది సార్. అంటే ఓటీటీ వాళ్ళు ఇచ్చిన డేట్లోనే రిలీజ్ చేయాలి సినిమా. సార్ దిస్ ఈజ్ విత్ ఇట్స్ ఎ బిజినెస్ సార్, ఎవ్రీ వన్ విల్ హ్యావ్. సో నెట్ఫ్లిక్స్ అయినా అమెజాన్ అయినా దే హ్యావ్ దేర్ టైం టేబుల్. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఇప్పుడు వేస్తా ఈ 28 daysకు, ఇట్లా వాళ్ళు ఒక సంవత్సరం మీద ఒక చార్ట్ పెట్టుకుంటారు. నువ్వు ఇష్టం ఉన్నప్పుడు తీసుకుపోయి ఎప్పుడు సినిమా ఇస్తే వాడు దానికి మనం డేట్ ఇస్తున్నాం ఆల్రెడీ. వీఆర్ టెలింగ్ ఇన్ నవంబర్ వీఆర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్. ఆ నవంబర్లో కాక మనం జనవరిలో రిలీజ్ చేసినాం అనుకోండి, జనవరిలో ఆల్రెడీ ఆయన రిలీజ్ చేసే సినిమాలు ఉన్నాయి, అవే అన్నా నీ సినిమా అయినా, దట్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ వెన్ దే ఆర్ పేయింగ్ సో మచ్ దే హ్యావ్ దేర్ ఓన్ స్టాండ్. యాక్చువల్గా ఇప్పుడు ప్రొడ్యూసర్ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు సార్? యాజ్ అ ప్రొడ్యూసర్ టఫెస్ట్ టైంలో ఉన్నాడు. అండ్ సార్ డెఫినెట్లీ ఎంత టఫ్ ఉన్నా ఇఫ్ యువర్ ఐడియాస్ ఆర్ గ్రేట్ యూ కెన్ గెట్ పార్ విత్ ఆల్ దిస్. ఓకే, అంటే తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది, పాన్ ఇండియా సినిమా వస్తున్నాయి, కలెక్షన్స్ రెవెన్యూ పెరిగింది. కరెక్ట్. బట్ ఎందుకు సార్ ఈ పొజిషన్ ఈ పొజిషన్ ఏముంటుంది సార్, అవి ఏ సినిమాలకు పెరిగినాయి? అవి ఓన్లీ హిట్ సినిమాలకు. అవును, దట్స్ ద ప్రాబ్లం. హిట్ ఎన్ని అవుతున్నాయి చెప్పిన 12% అయితే మరి ఆ 12% ఎనీ డే దర్ ఇస్ అ గేమ్. ఓకే, ఇప్పుడు RRR సరే మన తెలుగు. సో ఇఫ్ ఐఎమ్ టెలింగ్ యూ ప్రౌడ్లీ దట్ ఇఫ్ ఐ గో టు బాంబే అండ్ ఐఎమ్ ఆల్సో స్టార్టింగ్, నేను కూడా హిందీ సినిమాలు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. వీ హ్యావ్ ఆల్రెడీ కమిటెడ్ సమ్ ఫిలిం. ఓకే, ఇఫ్ ఐ గో దే ఆర్ రెస్పెక్టింగ్ మీ. అరే వీళ్ళు తెలుగు ప్రొడ్యూసర్స్, వీళ్ళు అసలు వీళ్ళ ఐడియాస్ వేరే ఉన్నాయి, వీళ్ళు గ్రేట్ పీపుల్, వీళ్ళు వేరే థాట్ ప్రాసెస్ ఉంటుంది అనే ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. సో ఆ గౌరవం దక్కింది 100%. నాకు జ్ఞాపకం ఉంది ఏంటంటే వెన్ ఐ కేమ్ ఇన్ టు ద ఫస్ట్ టైం ఇండస్ట్రీ ఐ సా పద్మాలయ, ఓకే, బంగారు గారు, హనుమంత్ గారు, వాళ్ళు ఉన్నప్పుడు దే హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. టుడే అగైన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. వాళ్ళు ఏ స్టార్ని తీసుకుపోయి శ్రీదేవిని, జయప్రద గారిని, అందరిని ఎవరి పడితే వాళ్ళని యాక్టర్ చేసేసిండు. అక్కడ జితేందర్ని పెట్టుకున్నారు, అందరిని ప్రతి ఒక్కరిని యాక్టర్ చేసేసిండ్రు. అండ్ దే మేడ్ విత్ అమితాబ్ బచ్చన్, ఎవ్రీ వన్ దే వర్ లుకింగ్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా అట్ దట్ టైమ్, తెలుగు పీపుల్. అండ్ ఆల్ కాపీడ్ ఫిల్మ్స్. ఓకే, ఇప్పుడు ఆ ఛాన్స్ పోయింది, ఎందుకంటే ఈ ఓటీటీ ఏమిటి ఆ ఛాన్సెస్, ఇప్పుడు రీమేక్ ఛాన్సెస్ పోయింది. ఓకే, అంటే బాలీవుడ్ సినిమా అన్నారు కదా, ఏంటి సార్ వీ హ్యావ్ జస్ట్ స్టార్టింగ్ సార్. ఒక ఐడియా ఉంది ఆల్రెడీ, వీ హ్యావ్ కమిటెడ్ సంథింగ్ బట్ ఐ కెనాట్ అనౌన్స్ నౌ, బట్ డెఫినెట్లీ విల్ టేక్ ఎ ఫిల్మ్. ఓకే, బై ఆగస్ట్ విల్ స్టార్ట్. ఓకే, అంటే అక్కడ బాలీవుడ్ హీరోలతోనే నాట్ ఎ బిగ్ ఫిల్మ్, స్మాల్ ఫిల్మ్. సార్ మీరు ఎఫ్డీసీ చైర్మన్గా కూడా చేశారు కదా, ఉన్నప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా చేసినప్పుడు అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానీ తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ గురించి కానీ అంటే మీ ఆలోచనలు ఎలా ఉండేవి సార్? సార్ దేర్ ఇస్ నో తెలంగాణ అనేది లేదు సార్, ఫిలిం ఇండస్ట్రీ ఇస్ తెలుగు బేసికలీ. బట్ ఐ వాజ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇక్కడ మనం ఏమన్నా ఇంకా డెవలప్ సార్, ఇట్ ఇస్ సో మచ్ డెవలప్డ్, సో మచ్ ఏం చేసే అవసరం లేకుండా నడుస్తుంది. అండ్ దే ఆర్ పాన్ ఇండియాకి వెళ్ళిపోయిండ్రు అందరూ. సో దట్ మచ్ స్ట్రెంత్ తెలుగు ఇండస్ట్రీ ఈస్ హ్యావింగ్ టుడే. దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. వాట్ థింగ్స్ ఆర్ లైక్ అంటే ఇండస్ట్రియల్ టారిఫ్ ఫర్ థియేటర్స్, ఇండస్ట్రియల్ ఉంది కాబట్టి అది దానికి ఒకటి ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి ఉంది. అప్పుడు కూడా మేము వీ వేర్ ట్రయింగ్. ఒక 4-5 థింగ్స్ ఉన్నాయి. ఇఫ్ వీ కెన్ డూ దట్ ఐ థింక్ ఇట్స్ గుడ్ సంథింగ్. అంటే రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ జరిగినాయి సార్, వాటి అవార్డ్స్ ఫంక్షన్ ఎలా జరిగిందని అనుకుంటున్నాను? ఇట్స్ అ గుడ్ థింగ్ సార్. ఎనీవన్ గెటింగ్ అవార్డ్స్ దే విల్ బి హ్యాపీ అండ్ ఆల్ దట్. దట్స్ అ నైస్ థింగ్. డెఫినెట్లీ ఇట్స్ అ నైస్ థింగ్. సమ్వన్ గెటింగ్ అండ్ సరే ఎవరికి వచ్చిన అవార్డ్ దే విల్ బీ సో హ్యాపీ టు రిసీవ్ ఇట్. అండ్ మనకు రికగ్నైజేషన్స్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. డెఫినెట్లీ దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. అంటే ఎఫ్డీసీ హయాం మీరున్నప్పుడు సింహ అవార్డులు కూడా ప్రకటించారు కదా, అవి ఎందుకు కార్యరూపం దాల్చలేదు సార్? సార్ ఎవ్రీ గవర్నమెంట్ హ్యాస్ దేర్ ఓన్ ప్రయారిటీస్. టుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ హ్యావింగ్ దిస్ ప్రయారిటీ, వీ వెల్కమ్ దాట్. అప్పుడు కేసీఆర్ ప్రయారిటీస్ వేరే, ఎలక్ట్రిసిటీ, ఫార్మర్స్, తెలంగాణ సెటిల్మెంట్, దట్ వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్. అండ్ వెరీ హై లెవెల్లో ఎలక్ట్రిసిటీ, అసలు ఒక గంట కరెంట్ పోతుంది అంటే అది ఎంత గ్రేట్ సార్. వాట్ ఈస్ దట్ సచ్ ఎ గ్రేట్ థింగ్. ప్రజల నీడ్స్ ఏంటి ఫస్ట్ వాటి మీద చేసినారు. అండ్ హీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. ఇంకేంటి సార్ ప్రొడ్యూసర్గా మీ ప్లానింగ్స్ ఏంటి? ఇంకా నెక్స్ట్ సునీల్ నారాయణ గారితో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందా? సార్ వీఆర్ ట్రయింగ్ టు విత్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. శేఖర్ గారు అనుకుంటున్నాం, ఇంకొక డైరెక్టర్ కూడా అనుకుంటున్నాం. 2-3 ఫిల్మ్స్ నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్. సునీల్ నారాయణ గారితో మోస్ట్ ప్రాబ్లీ 2-3 months we might announce it.
సునీల్ నారాయణ గారితో ఓన్లీ ఈ ప్రొడక్షన్లోనైనా సార్ మన డిస్ట్రిబ్యూషన్లో కూడా మీరు వన్ ఆఫ్ ద అదర్ దెన్ దట్ ప్రొడక్షన్ ఐ హ్యావ్ నోవేర్ ఇన్ కనెక్షన్ ఎనీథింగ్. ఓన్లీ ప్రొడక్షన్. ఓకే. ఏంటి సార్ అంటే మీరు రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నారని తెలిసింది. వీఆర్ ఇన్ రియల్ ఎస్టేట్. చాలా ఏంటి సార్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? రియల్ ఎస్టేట్ బాగాలేదని అనుకుంటున్నారు. జనరల్లీ దట్ ఈస్ ద ట్రెండ్ టుడే గోయింగ్ ఆన్. మార్కెట్ బాగుందా లేదా అనేది జనరల్లీ ఉన్నది, కానీ మార్కెట్ బిల్డర్స్ కొంచెం బాగాలేదని ఫీలింగ్లో ఉన్నారు బిల్డర్స్ అంతా. ఇండియా మొత్తం అలాగే ఉంది సార్. ఇండియా లైక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యాజ్ అన్ నౌ తెలంగాణ బాగాలేదు. బికాజ్ కన్స్ట్రక్షన్ ఇంతకుముందు 12,000 15,000 పోతుంది, ఇప్పుడు అది తక్కువ అవుతుందనే ఫీలింగ్లో ఉన్నారు. మీకు ఈ రెండు రంగాలు సినిమా నిర్మాణం. సీరియస్లీ ఇంటూ రియల్ ఎస్టేట్ సార్. మై సన్ ఈజ్ అ కాంట్రాక్టర్ అండ్ ఈజ్ ఇంటూ డెవలపింగ్ దాంట్లో ఉన్నాడు. వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ హిమ్ సమ్వేర్ సమ్. ఓకే. అంటే ఇంతకుముందు రియల్ ఎస్టేట్ నుంచి చాలామంది నిర్మాతలు ఇండస్ట్రీకి వచ్చేవారు. ఇప్పుడు ఇండస్ట్రీ నిర్మాతలు రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతున్నారు సార్. అంటే దీనికంటే అది బెటర్ అని వెళ్ళిపోతున్నారా ఏంటి సార్ అసలు రీజన్? చాలామంది నేను అబ్జర్వ్ చేసేందుకు లాస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్ నుంచి చాలామంది వచ్చేవారు సినిమా నిర్మాణ రంగంలోకి, కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి అటు వెళ్తున్నారు. సార్ ఎనీ డే రియల్ ఎస్టేట్ ఈజ్ అ సేఫర్ బెట్ ఒకటది. ఇప్పుడు మీరు కూడా సినిమాల ఇండస్ట్రీలో ఎవ్వరు పైసలు సంపాదించినా హూ ఎవర్ ఈస్ పుట్టింగ్ మనీ ఇన్ ద రియల్ ఎస్టేట్లే వాళ్ళే ఇలా సేఫ్ ఉండి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. దట్ ఈస్ రియాలిటీ కదా. ఎనీ యాక్టర్, ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీథింగ్ వాళ్ళ పైసలను ఎక్కడ పెడుతుంటారు? ఐఎమ్ షూర్ ఇట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఓన్లీ. రియల్ ఎస్టేట్ సార్ ఒక ఇల్లు కొనుడు, ఫామ్ హౌస్ కొనుక్కున్నాడు, ఒక జాగా కొనుక్కున్నాడు, ఒక కమర్షియల్ ప్లేస్ కొనుక్కున్నాడు, దిస్ ఈజ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే మనం ఏదో పెద్ద బిల్డింగ్ కట్టేసి ప్లాటింగ్లు చేసేసి ఇవి చేసి అట్లా చేసి అందరు కాదు అంటున్నా. ఓకే. యాజ్ ఎ నిర్మాతగా మీ డ్రీమ్ కానీ మీ గోల్ కానీ ఏదైనా ఉందా సార్? అంత సీరియస్గా నేను లైఫ్ తీసుకున్నాను సార్. ఐ ఎంజాయ్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. పెద్దదాన్ని ఇప్పుడు నేను తీసేసి ఏదో బాహుబలి చేసేయాలని అంత ఆలోచించను దేని గురించి కూడా. నార్ యాజ్ ఎ బిల్డర్, నార్ యాజ్ ఎ దిస్ థింగ్, ఎనీథింగ్ ఇన్ ఎనీ లైఫ్లో చాలా ఈజీగా తీసుకుంటే ఇట్లా ఎంజాయింగ్ ట్రావెలింగ్ అంతే. ఓకే. The travel of making film, the travel of making real estate, that is the way I look at it. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ అంత పెద్ద గేమ్స్, అంత పెద్ద ఎయిమ్స్ పెట్టుకొని నేను నడపను.